నీ మొహం ఎట్లుందిరా? నీ మొహం ఎట్లుందిరా? నీ మొహం ఎట్లుందిరా? నీ మొహం ఎట్లుందిరా? ఇట్టా 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 అనుకుంటారు యాదవ్ నాయ. ఇట్టా 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 అనుకుంటారు యాదవ్ నాయ. సగల పెట్టుకుని లాంబి కొడక. సగల పెట్టుకుని లాంబి కొడక. ఇందులో ఎగతాలుగా ఉంది నీకు? చదువుతాను చదువుతాను. ఇందులో ఎగతాలుగా ఉంది నీకు? చదువుతాను చదువుతాను. పాత బిల్డింగ్ పాడగొట్టేవాడా? పాత బిల్డింగ్ పడగొట్టేందిరా యాదవ్వా? యాదవ్వా పాత బిల్డింగ్లకి మాటలేసి వాళ్ళకుండా నువ్వు నువ్వురా నిన్నేమన్నా అడగానే వచ్చావు చెట్లకి వెళ్ళి. నువ్వు చెట్లకి వెళ్ళి మేపే చూసావు నిన్న. ఆగు, చెట్లకి వెళ్ళి మేపేవా? ఏది మొక్కజొన్న చెట్లు? మొక్కజొన్న చెట్లు నేను మేపానా? నువ్వు అటు పక్క మేపావు కదా బరిగొడ్లని. ఎనవా నువ్వా? మొక్కజొన్న మేపు నువ్వు మేపలా. అటు పక్క ఒక లారీ వదిలేసారంట కోతుల్ని. ఆ కోతులు మొత్తం చెట్లు మొత్తం దీన్ని నరికేసి మొక్కజొన్న కాయలు మొత్తం తిరిపాడేసి నాశనం చేసిన తోటనే. నువ్వు రైతు కదా? బాధ్యత లేదా? చెప్పేది వెళ్తా మేము మొత్తం తిరిగి వచ్చాం అంతా. అర్థమైందా? ఊరు మొత్తం తిరిగితే మాకు కొండముచ్చు దొరకలా. కొండముచ్చు కావాలంట. వృక్షం వేసి తిప్పితే ఊరు మొత్తం కోతులు పారిపోతుంది. అది దెబ్బకే కొండముచ్చు కావాలంటే పట్టుకుంటా దొరకేగా చదువుతుంది. అది అది ఏం లేదు. కొండముచ్చు ఫారెస్ట్ సంతకాలు పెట్టిస్తే అది ఈరంట బయటికి సంతకం పెట్టించుకొచ్చుకుని. ఇప్పుడు ఆగు 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 చేలు మొత్తం నాశనం అయిపోతుంది. నీది బాధ్యత కదా? నేను చెప్పాను పంచాయతీలో కొండముచ్చు లాగా ఉంటాడు ఆయన తీసుకొని కొండముచ్చులాగా నీకు చెప్పేది కొండముచ్చులాగా కాదు. నేను చెప్పేది డ్రెస్ వేసి వృక్షం మీద కూర్చోబెడతాం. 6 గంటలప్పుడు ఊరు మొత్తం ఒకసారి పొలాలు చుట్టూ తిప్పిస్తాం. అర్థమైందా? కోతులు బారిపోతాయి. నీకు డబ్బులు ఇప్పిస్తా 50,000. వారం రోజులు నువ్వు తిరిగి ఏమైంది? కొండముచ్చులాగా ఉన్నానంట నేను ఎదవా. నీకు నువ్వు వేసుకుని తిర్రా. కొండముచ్చులాగా కొండముచ్చు నీకు బక్కకుండి తోక పెడితే సరిపోతావు. నువ్వు సరిపోతావు. నువ్వు పెట్టుకో ఒకసారి బాగా నువ్వు తిరుగురా. తిరుగు అనుకుంటాను. బాబాయ్ బాబాయ్రా యాదవ. మన పంచాయతీ మొత్తం 100 ఎకరం పోతుంది. ఇది బాధ్యత. 1,50,000 చొప్పున 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి. చదువుతాను నువ్వు. ఏమైంది? మొక్కజొన్నలు ఎరగొడతావు. కోతులు ఎరగొడితే నన్ను ఏం చేయమంటావు? కూర్చొని కొండముచ్చులాగా లేవా? నేననేది నేను కొండముచ్చు కొండముచ్చు నీకు తెలిసిందా బాధ? ఉండవు కొండముచ్చు లాగుండవు. ఎట్ట తిరగరాదా? తిరిగి అంటే వస్తారాబా? పంచాయతీలో తీసుకురామని చెబుతున్నా. నాకు తెలిసి నువ్వు ఎట్లా ఉండవు. సేమ్ సన్నగా ఉండవు కావాలి. దీనికి ఆగు మాట చెప్తాను. తోక అరేంజ్ చేశారు. అది ఒక నిమిషం. ఎంత బాగా కావాలి తోక? పెడతావురా? ఇందులో ఎగతాలుగా ఉంది నీకు? ఇందులో ఎగతాలుగా ఉంది నీకు? వారం రోజులు నుంచోలేవా? నువ్వు నుంచో కాదు తిరుగు. వృక్షం మీద తిప్పుతావయ్యా. అదే నువ్వు తిరుగురా. నువ్వు తిరుగు. నాకులాగా కోతుండిద్దా? కొండముచ్చు నాకులాగా ఉంటుంది. నీకులాగా ఉంటుందా? కొండముచ్చు ఎట్లుద్ది? నీ మొహం లాగా ఉంటది. నీకు తెలియదు అదే? మర్యాద రా చదువుతున్నా. లక్ష రూపాయలు ఇప్పిస్తా. ఇగో లారీ కోతులు పెట్టారని చదువుతాను. నీకు పొలం మొత్తం నాశనం చేస్తా. పొలం నాశనం చేస్తే నీకేమి? నువ్వు ఎవరు బర్రెలు ఎక్కడ మేపతావు వచ్చి పొలాల్లో? మేపుతావు నువ్వు? కొండముచ్చులాగా తిరగరాదంట. రుచం మీద గొడ్లేసుకొని తిరిగి ఇట్ట గోకుండా తిరుగు యాదవ. నా మాటను వారం రోజులు బాబాయ్ 6 గంటలకు పొద్దున్నే కొండముచ్చు కానొస్తే కోతు ఉన్నదంట. వెళ్ళిపోయిద్దంట. అర్థమైందా? తెచ్చుకో కొండముచ్చు. ఎవడుతాడు? బాబు ఇస్తాడా? నా బాబు మీ ముత్తాత ఇస్తాడా? ఎవడుతాడు? కొండముచ్చు ఎవడుతాడు? కొండముచ్చు ఇస్తారా? సరే వెళ్దాంపా వెళ్దాంపా. ఇడు ఫారెస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి జైల్లో పడతారు. తెలుసు కొండముచ్చు తెస్తా నువ్వా? నేను తెచ్చానా? కొండముచ్చు ఇస్తారా? ఇకపోతే నువ్వే తిరుగు. కొండముచ్చులాగా వేసుకో. తోక బొక్క పెట్టుకుని ఎట్టా తిరిగి సిగ్గులేదు నీకు? ఫోటో తీసి పక్కన పెడతా. కొండముచ్చు పక్కన అట్లా ఉండపోతే అప్పుడు అడుగు. నన్ను ఫోటో తీరా
ఆడుకునే వాళ్ళ వస్తున్నాడు రా, లేకపోతే నేను చేపలు పండు అనుకున్నా. ఏంది నీ చెప్తా పంచాయతీలో ఆడోడు పొలాలు పోతే ముక్కదన కోతిలేరు నన్ను ఏం చేయమంట దగ్గరికి వచ్చేస్తావు ఏంద్రా చెప్పాను అడిగితే ఆ మాట చెప్పారు అయ్యా ఇల్లు చెప్తున్నాడు ఎంత చెప్పాడు ఏంటి చెప్పాడు ఏ ఏదవా ఎకరం నాశనం అయిపోతుంది ఆడు 100 ఎకరం నాశనం వచ్చి నీకెవరా నీకెవరా నీకు ఆనందమా ఆనందమా నాకు ఆనందమే ఆడు ముక్కదాన్ని పోతే ఆనందమే ఎంత లేత బరిగొడ్లు తగలబెడితే నీకు ఆనందమేనా ఏంద్రా తగలబెట్టు మరి తగలబెట్టుకులాంబి కొడక తగలబెట్టుకులాంబి కొడక ఏమనుకుంటా ఏంద్రా బరిగొడ్లు కాదు ఇగో మర్యాద కూడా తెలియదు విమానంలో పోసి పిట్టులో పోస్తా పైన చంపేస్తా అనుకున్నావు పంచాయతీలో ఉండి కాయనంటే అట్ట చూడు ఏం చేసావు కూర్చోలేవా నువ్వుకోరా తాకిచ్చాను నువ్వుకో ఇట్ట అనుకుంటారు యాదవ్ నాయాల ఇట్ట అనుకుంటారు యాదవ్ నాయాల నేను అట్టుంటానా నువ్వు ఎట్టున్నా నీగో మాట చెబుతావు ఇట్లా అనుకోరా గుడ్లేసుకో ఇగో ఇట్లా పెట్టుకో తాక ఎట్ట పెట్టుకొని ముడ్డులో పెట్టుకుని తిప్పురు ఇదిగో ఇదిగో చూడు అవసరం 5 లక్షలు ఇప్పిస్తా నేను నాకు 5 పైసలు కూడా దరస పొలం నాశనం అవుతుంది బాబాయ్ మాట చేయి ఓ పని చేయి నువ్వు ట్రైల్కి రా డ్రెస్ అయిపోతాం రాను ఇగో ఇక్కడ వరకు డ్రెస్ రుద్ది మొహం అట్టాగా ఉందిలే నీ మొహం ఉందా నీ మొహం ఎట్టుంది నీ మొహం ఎట్టుంది నీ మొహం ఎట్టుందిరా నీ మొహం ఎట్టుందిరా నీ మొహం ఎట్టుందిరా నీ మొహం ఎట్టుందిరా ఏంది ఇగో గాడి మొహం వేసుకుని తిరుగుతున్నావు గాడి మొహం కూడా వస్తావు రావా నేను రాను జుట్టు పీక్ లాక్కెళ్తా చదువుతురా ఎందుకు కొడుతున్నా పంచాయతీలో నీకు రెస్పాన్సిబిలిటీ లేదా చెప్పు వచ్చి 10 మంది వచ్చారు 10 మంది వచ్చారు 10 మంది సరిపోట్లా నువ్వు సన్నగా ఉండవయ్యా వృక్షమే కూర్చోవాలంతే నువ్వేం చేయొద్దు నీకు ఒక బోన్ వేసుకో బోన్ పైన బోన్ లో కూర్చొని బోన్ ఎట్ట పట్టుకొని నువ్వు తిరుగు ఇగో కేకలు వేయాలా ఇట్లా తిరుగు యాదవ్ లంబిడి కొడక సిగ్గు లేదంటారు నీ ముఖానికి నీ ముఖం తగ్గలపడా సిగ్గు పుట్ల నీకు ఎందుకో ఎందుకు చెప్పు ఆడోడు ముక్కదాని పోతే నాయకుడు రావట్లేదు నేను కొండ ముచ్చేసి ఎవరిదో పోతే నాకు పోనీ నీది పోతే నీది నాదెందుకు పోతే ఊరుకుంటావా నాకేం పనిరా నాకేం పని నీ బరి తోలికెళ్తా పరుపు ఊరుకో మరి నువ్వు మరి నీకు ఎంత బాధ వాళ్ళ బాధ కదా కాదు నువ్వు ఒక్కడే ఉన్నావు చూడు నేను చెప్పేది నువ్వు ఒక్కడ పంచాయతీ మొత్తం ఎత్తితే నువ్వు ఒక్కడే దొరికావు మాకు ఏంటికి కొండ ముచ్చులాగా బోన్ లో కూర్చుంటే నేను కొండ ముచ్చిన 2 లక్షలు ఇస్తా కొండ ముచ్చిన చల్లగుడి నీకు లాగా చదువుతుంటే ఇది మాత్రం చదువుతా సీరియస్ చెప్పేది ఏమనుకోని ఎందుకు చెప్పాలి చచ్చిపోతారు ఊర్లో జనం చచ్చిపోతే ఎన్ని కోతులు 500 కోతులు వచ్చి చేరులు నాశనం చేస్తుంటే నువ్వు వెళ్ళు నువ్వు వేసుకో తిరుగు నేను ఎట్టా కొండ ముచ్చట్టు తిరుగు కొండ ముచ్చట్టు ఎట్లుంది బక్కగా నీకు లాగా ఉంటది కొండ ముచ్చు నాకు లాగా ఉంటుందా నాకు సింపాంజీ ఉండిద్ది నువ్వు కొండ ముచ్చు సార్ ఇద్దరు అదరా ఇగో నేను సింపాంజీ నువ్వు కొండ ముచ్చు రాబోయే వరకు పళ్ళు మొత్తం ఇరగొడతా చెబుతారా ముక్కులోంచి గారిది చెవులో నుంచి రక్తం కొడితే రాపోతే ఏం చేస్తారు రాను చూద్దాం కొట్టు నువ్వు రాకుండా వెళ్ళాక ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం సమాధానం చెప్పండి నన్ను చెప్పు నేను చెప్పాను ఆయనకు కొండ ముచ్చిన ఒక ఆయన ఉన్నాడు బాబాయ్ అవుతాడని చెప్పి కొండ ముచ్చినా ఎవడు సరే ఒకసారి డ్రెస్ వేస్తారు నీకు వృక్షం కూర్చోడానికి సరిపోతావు బాగా మన దున్నపోతున్నట్టుండవు ఇగో అయ్యే నీకు ఎక్స్ట్రా చెబుతున్నా ఇగో బాబాయ్ చెబుతున్నా ఎక్కడికి వెళ్తా నువ్వు సమాధానం చెప్పాడు నీకేం చెప్పేది డబ్బులు ఎంత డిమాండ్ కావచ్చు అసలు పొద్దున 6 గంటలు రాలేరు కొండ ముచ్చుకో ఓ పని చేయి అడవులోకి వెళ్దాంపా అడవులోకి వెళ్తే కొండ ముచ్చు నీకు లాగా నువ్వు దాని అమ్మ అనుకుని వచ్చింది కాదు నీకు లాగా ఉంది దాని అమ్మ అనుకుని వచ్చింది కొండ ముచ్చు కొట్టుకుంటావు అప్పుడు నువ్వు లేవో కొండ ముచ్చులాగా అయ్యా నీకు చెబుతున్నా వస్తావా రావా కోతులు మొత్తం తీసుకొచ్చి మీ ఇంటి మీద తోలుతా ఏం చేస్తా ఏం చేస్తా ఇప్పుడు నా ఇంటికాడ ఎవరు నువ్వు అసలు రాసుకెళ్ళి వెళ్తాడు నీకేం పని అసలు నాతో నీకు ఏంట్రా
రావా రాను ఆ? రాను కొండముచ్చు మొహం